ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిందండి. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి యొక్క కస్టోడియల్ టార్చర్ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు బీహార్ వెళ్ళిన చివరికి ట్రాన్సిట్ వారెంట్ రాకపోవడం పెద్ద ట్విస్ట్ అయిందండి. ఇప్పుడు అసలు అక్కడ ఏమైంది స్టెప్ బై స్టెప్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సునీల్ నాయక్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్లో సిఐడిలో డెప్యుటేషన్ గా పనిచేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి తన క్యాడర్ స్టేట్ అయినటువంటి బీహార్కు వెళ్ళి ప్రస్తుతం పాట్నాలో డిఐజీగా నిధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఆయన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు మన ఏపీ పోలీసులు. డోర్ నాక్ చేసినా సరే ఓపెన్ కాకపోవడంతో టీంలో ఉన్నటువంటి ఏఎస్పీ గోడ దూకి లోపలికి వెళ్లారనేది సమాచారం. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది అనేది ఒక సమాచారం అన్నమాట. ఇంతలో సునీల్ నాయక్ బయటకు వచ్చి డాక్యుమెంట్లు చూపించగా వారితో చర్చ జరిగింది. కానీ ఇదే సమయంలో లోకల్ స్టాఫ్ తన సీనియర్స్ కు సమాచారం ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లోకల్ పోలీసులు వచ్చి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మెడికల్ టెస్టులు చేసి తర్వాత లోకల్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చిందండి. సాధారణంగా మరో రాష్ట్రంలో అరెస్ట్ చేయాలి అంటే ముందుగా లోకల్ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ వారెంట్, కేసు డైరీ వంటి డాక్యుమెంట్లు చూపాలి. తర్వాతే ట్రాన్సిట్ రిమైండ్ అనేది జారీ చేస్తుంది కోర్టు. కానీ వచ్చినటువంటి కథనాల ప్రకారం కోర్టులో అవసరమైనటువంటి డాక్యుమెంట్లు సరిగా ప్రొడ్యూస్ కాలేదనేది సమాచారం అండి. దాంతో ట్రాన్సిట్ వారెంట్ పిటిషన్ కొద్ది నిమిషాల్లోనే కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. లోకల్ కోర్టు కొంతకాలం వరకు బలవంతపు చర్యలు తీసుకోకూడదని రక్షణ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సమయంలోనే సునీల్ నాయక్ బెయిల్ కోసం వెళ్ళొచ్చు. ఏపీ పోలీసులు హైకోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఈ ఎపిసోడ్ తర్వాత సునీల్ నాయక్ ఒక ట్వీట్ చేసి తాను ఎస్టీ కాబట్టి టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నట్లుగా ప్రచారం జరిగిందండి. అంటే ఈ అరెస్ట్కి ఎస్టీకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీంతో కేసు లీగల్ అంశం నుంచి రాజకీయ మరియు సామాజిక కోణంలో చర్చకు వచ్చింది. ప్రతి ఒక్కటి అండి, తప్పు చేయటం, కులం కార్డు తీస్తే ఇక నేరస్తులు తప్పించుకున్నట్లే కదా. ప్రతి దానిలోనూ కులం కార్డేనా. ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే డిఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి టీం కనీసం డాక్యుమెంట్లు లేకుండా వెళ్తుందా, లేక డాక్యుమెంట్లు ఉన్న ప్రొసీజర్ లోపాల వల్ల కోర్టు సంతృప్తి చెందలేదా? ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా మారిందండి. ఒకవేళ ప్రొసీజర్ పక్కాగా ఫాలో అయ్యి ఉంటే ట్రాన్సిట్ రిమాండ్ రావడం అనేది చాలా సులభం అయ్యేది కదా. అయితే కోర్టు తిరస్కరణ అంటే కేసు బలహీనమని కాదు, కేవలం అరెస్టు ప్రక్రియ సరైన విధంగా లేదు అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి ఈ ఎపిసోడ్ లో చూసినట్లయితే ఏపీ పోలీసుల చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు, బీహార్ లోకల్ పోలీసుల స్పందన, కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, తర్వాత వచ్చినటువంటి రాజకీయ వ్యాఖ్యలు, ఇవి అన్ని కలిపి ఈ కేసును మరింత హాట్ టాపిక్ గా మార్చాయండి. ఇప్పుడు తదుపరి అడుగు ఏపీ పోలీసులు హైకోర్టుకు వెళ్తారా, లేక మళ్ళీ ట్రాన్సిట్ వారెంట్ కోసం ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏపీ పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయితే బాగుండేదా, లేక కోర్టు నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.